ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. వచ్చిన మనమంతా మోకరించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. సార్వభౌముడానికి స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యాశ్రయ దుర్గమై ఉన్నవాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతరం మారనివాడ, మార్పులేనివాడా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అక్షంతం తోడే ఉండి నడిపించుచున్నవాడా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఎవరు సమీపించాలని తేజస్సులో వసించుచున్నవాడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము, వందనములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. సర్వభౌముడా, సర్వాధికారము కలిగిన వాడా, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నిన్న నేడు నిరంతరం మారినవాడ, మార్పులేనివాడ, అల్ఫా ఒమేగా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. కృపా సత్య సంపూర్ణుడ నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మంచి దేవుడా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. కనికర స్వరూపుడా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. దయగలిగిన స్వామి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దయగలిగిన హృదయుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. జాలి కలిగిన దేవుడా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఎవరో సమీపించాలని వసించుచున్న దేవుడా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. నాయనా నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా. జీసస్, జీసస్. హల్లెలూయా. యేసు నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మహనీయుడా, వెర్పులలో గనుడా, స్తోత్రములు, 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 స్తోత్రములు. మంచి దేవుడా, మహిమంతను విడిచిపెట్టుకొని వచ్చినవాడా, స్తోత్రములు, 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 స్తోత్రములు. ఏమిచ్చిన రుణాన్ని తీర్చలేమయ్యా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దినమున నాతో మాతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ నీ సన్నిధిని మా మధ్య ప్రత్యక్షపరిచినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాల ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు సాన్నిధ్యంలోనైనా ఆత్మ సారథ్యములు జరిగించబోతున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. రావలసిన ప్రతి ఒక్కరి సకాలం సన్నిధానం నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. నాయనా నీకు స్తోత్రాలు. ఈ సన్నిధిలో నాయనా నీ ఆత్మను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిలో నీ ప్రహర్ష చేత నాయన నింపబడడం కృప దయచేయండి. నిన్ను స్తుతించి గణపరచడానికి కృప దయచేయండి. నీ నామాన్ని కీర్తించడానికి, హెచ్చించడానికి కృప దయచేయండి. అయ్యా సహాయం చేయండి. అయ్యా మీరు బలపరచండి. అయ్యా మీరు దీవించండి. అయ్యా మీరు అలాగున సహాయం చేయండి తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా సర్వ మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తున్నాం. వాయిద్యముల ద్వారాగా, గుడిక ద్వారాగా ఈ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోనండి. ఆటంకాలని లయపరచండి. నీ సన్నిధి తోడే నడిపించి, కృప చూపి నడిపించి, ఆదరించి, ధైర్యపరిచి మహిమ పొందండి. వాయిద్యములోను నాయన సౌండ్ సిస్టంలోను ప్రతి విషయంలోనూ నీ సన్నిధిని మాతో కూడా ఉండి నడిపించి మహిమ పొందమని సర్వ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకొని ప్రభు నామాన్ని కనపడుతూ అందరూ చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని కనపడుతూ నాకెంతో ఆనందం నీ సన్నిధి అని పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపడతారు. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా,
నీలో నిలుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నిలుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నిలుండుటే
వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం.
హస్తపు నీడను పరుగెత్తగా నీ శాశ్వత కృపలో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాదుకొనిదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాదుకొని
ఆరాధించడానికి మనం మిగిలి ఉండేవాడమే కాదు, దేశంలో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఈ భాగ్యం మనకి ఇచ్చాడంటే ఆయన కృపే. నూట 17వ కీర్తన చదువుకున్నాం అందరూ. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవానే స్తుతించుడి. ప్రార్థన చేసుకున్నాం అందరూ. అలాగే కళ్ళు మీద ప్రార్థన చేద్దాం. నిజమే, ఈ రోజు వరకు మనం ఇలాగా సజీవులుగా ఉన్నాము అని అంటే దేవుడు మనల్ని ఎంతగానో కాపాడారని నమ్మాలి. దేవుడు మనల్ని జీవింప చేస్తున్నారు అని నమ్మి అందరూ మనం దేవుడిని కొంచెం సేపు ఆరాధన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకునండి, ఆరాధన చేద్దాం. ఎవరు అటు ఇటు తిరగకండి, అటు ఇటు చూడకండి, కళ్ళు మూసుకొని దేవుడు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. అందరూ స్తోత్ర చెప్పండి నోటితో, ఎవరు ఖాళీగా ఉండదు. స్తోత్రమయ్యా, స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం, స్తోత్రం. నిన్న నేడు నిరంతరం మారనివాడ, మార్పు లేనివాడ, స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు. సజీవుడమైన యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. నమ్మదగిన దేవుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఉన్నతమైన సింహాసనమందు ఆసీనుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం మారనివాడ, మార్పు లేనివాడా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. చెప్పి అందరూ ఆయన నామాన్ని స్తుతించి కనపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. నమ్మదగిన దేవుడా స్తోత్రము, 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 స్తోత్రం. ఎడబాయిన నీ కృప కొరకై స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సజీవుడు అయిన యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. Oh
అందరూ కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన వెళ్తాయి. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపన్నుడానికి స్తోత్రాలు. ఇదిగో ఈ దినం వరకు సజీవులుగా నిలబెట్టారు తండ్రి. ఏమి ఇచ్చిన రుణాన్ని తీర్చుకోలేము. ఈ పాట ద్వారా తండ్రి ఎంతగానో మనం హెచ్చించడానికి మా దగ్గర ఏమో నా తండ్రి, నీవు ఇచ్చిన కృపయే కదా, నీవు ఇచ్చిన ఘనతే కదా, నీవు ఇచ్చిన ఆశీర్వాదమే కదా నా తండ్రి. నాయనా మా దగ్గర ఏమి లేదు నా తండ్రి. ఈ రోజు వరకు మేము బ్రతికి ఉన్నాము, చెల్లించగలుగుతూ ఉన్నాము, ఆయన ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే అది కేవలం నీ కృపే, అది కేవలం నీ కృప, అది కేవలం నీ కృపే. మమ్మల్ని బలపరిచిన దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు, మమ్మల్ని దీవించిన దేవుడు, మాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. అందరూ దేవుడిని స్తుతించారు. కొన్ని నిమిషాలు దేవుడు సియోనులో నుండి కనుక నీవు మమ్మల్ని ఆశీర్వదించకపోతే, నాయన నీ ఆశీర్వాదం సియోనులో నుంచి నాకు రాకపోతే మేము ఈ రోజు నీ స్థానంలో ఈ స్థితిలో ఉండేవాళ్ళము కాదు అని చెప్పడానికి ఏ సందేహం లేదు. కనుక నాయన ఈ రాత్రి పూట, ఈ పగటి పూట నీ వాక్కుల చేత నన్ను మమ్మల్ని దర్శించండి. ఎవరు సమీపించడానికి తేజస్సులో వసించుచున్న దేవుడు, అందరూ చప్పట్లు కొట్టి పరిశుద్ధ దేవుడు ఎన్ని దినములుగానో నువ్వు ఆయనకు దూరమయ్యావు, ఎన్ని దినములుగానో ఆయన నువ్వు చూడలేకపోయావు. ఘనుడా, కీర్తనీయుడా అని స్తుతించలేకపోయావే. అయినా నిన్ను ప్రేమిస్తూ ఉన్నది. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా అని అడిగినప్పుడు దాటిపోయినాడు కాదు. ఈ రోజున నీవు ఆయన సన్నిధికి వచ్చావు. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు, నిన్ను బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు, నిన్ను బట్టి ఆయన నామం కీర్తించబడుతూ ఉన్నది. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకున్నాను. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇదిగో తప్పిపోయినారు చాలా మంది.
దేవుని ఇంట్లో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి, దేవుని కుటుంబంలో నుంచి జారిపోయే స్థితి సాతాను కూడా ప్రభు చేస్తూ ఉన్నప్పుడు ఆయన కృపే మనల్ని బలపరిచి ఆశాపుగా అంటారు కదా తన కీర్తనలో, నాయన ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను స్తుతించగలుగుతూ ఉన్నాను, నేను నామాన్ని గణపరచగలుగుతున్నాను, నా దగ్గర ఏముందయ్యా, మట్టి మనుషులు ఉన్నారు, అయోగ్యులమయ్యా, ఈ మంచి లేదయ్యా, నువ్వు తెలిస్తే అన్ని చెడ్డ మాటలు, చూపులన్నీ చెడ్డవి, మనస్సు వికారమైపోయి అంధకారమై అసహ్యమైన ఆయన మమ్మల్ని ఎంతగా ప్రేమించుకోవాలి. ఏమిచ్చమయ్యా మీకు నా తండ్రి అని, నా దేవాని నిన్నెప్పుడు పిలవలేదే, నాదా సత్యస్వరూపి అని పిలిచే భాగ్యం ఇచ్చాడు. నేను పాపులమైన మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి మహిమంతా విడుచుకుని లోకానికి వచ్చాడు. నిజమే, నా తల్లిదండ్రులు కూడా అంతగా మమ్మల్ని ప్రేమించాలి. నువ్వు మమ్మల్ని ప్రేమించి సమస్తం అని సన్నిధిని గురించి నువ్వు రాత్రి పగటిగా నీతో మాట్లాడుతున్నావు. నీకే ఉన్నతపరంగా ప్రార్థించారు. ప్రేరేపించబడిన వాడు వాక్యంలో ప్రార్థించేద్దాం. ఈ కృపను చూపిస్తూ మమ్మల్ని కాసి కాపాడడానికి స్తోత్రమయ్యా. ఇదిగో ఆదివారం నాయన పరిశుద్ధ దినాన్ని ఆరాధించడానికి, నేను కనపరుస్తానికి మేము అంతం చేరి మీ మందిరంలోనైనా నేను స్తుతిస్తున్నామయ్యా. నీకు స్తోత్రం. ఆ వాక్యాన్ని సమయాన్ని మాకు దయచేసినందుకు నీ స్తోత్రం నాయన. ఇదిగో దయచేసి చెప్తున్నాం నాయన, అనేక పనులన్నీ నాయన అనేక మంది వెళ్ళిపోతున్నారు సరే, అలా కాకుండా పరిశుద్ధ దినం రోజైనా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి కనపరచడానికి వాళ్ళకి మంచి సమయాన్ని నాయన అవకాశాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఇప్పటి వరకు నాయన పాటలో మీరు కనపరచండి నాయన. ఇదిగో దైవజనుడు వాక్యం పొందుకుంటున్నారంటే దైవజనుడు నోటి ద్వారా మీరు సూటిగా మాతో అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దైవజనుడికి నాయన ఏడంతల ఆత్మాభిషేకాన్ని కుమరించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సౌకర్యాలను కూడా ఏం శాస్త్రీయండి. ఈ రోజు జరిగే ఆరంభాలన్నీ కూడా నీ నామానికి మహిమకరంగా జరగకుండా ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రం. దైవజనులందరినీ ఏం శాస్త్రీయించు. ప్రయాణంలో మీరు తోడయ్యండి. వాహనాన్ని అగ్రికల్చర్ వేసినట్టే ఆయన ఈ ఆదివారం దినాన్ని పరిశుద్ధ దినాన జరిగే ఆరాధనలన్నీ కూడా నామానికే మహిమకరంగా జరుపుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ చిన్న ప్రార్థన నజరేయుడు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్లో ఒక వాక్యం ఉన్నది. ఏ వాక్యం అంటే వినండి.
దేవుని యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. ఎంతమందికి ఇక్కడ ఉన్న వారికి ఆనందం ఉన్నది అని అంటే మీరంతా చేతులెత్తారు. ఎందుకంటే మీకు అంత ఆనందం ఉంది కదా, అందుకే చప్పట్లు మారుమ్రోగిపోతారు. మేలులు నీ మేలులు. నోరుందా? నోటితో కూడా రెండోసారి కలిపేసేది. నోరు తెరిచి దేవుని నామాన్ని ఉచ్చరించాలి. నోటితో అన్నీ మనం పలుకుతాం. ఈ నోటితో దేవుని నామాన్ని కూడా ఎక్కువగా పలకాలి. పలకవలసింది దేవుని నామం, పలకకూడనివి ఎక్కువగా పలుకుతూ ఉన్నాము. లోకంలో ఉన్నవన్నీ పలుకుతున్నాం, కానీ నోటితో దేవుణ్ణి స్తుతించలేకపోతే దేవుణ్ణి పలకాలి, ఉచ్చరించాలి. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా. కొంచెం లేట్గా ఉన్నట్లే లోపల ఈసారి పడుతున్నాయండి. వాక్యం చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనకారుడు రాసిన కీర్తనల గ్రంథంలో 16వ కీర్తన 11వ చరణాన్ని నేను చదువుతాను, మీరంతా ఆలకించండి. 458 పేజీ నెంబర్ 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం. హల్లెలూయా. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మరొకసారి చదువు. హల్లెలూయా. జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఏ సంతోషం అది? యేసయ్య ఇచ్చే సంతోషం ఎలాంటిది? సంపూర్ణమైనది. సంపూర్ణమైన సంతోషం ఇక్కడ ఉన్న వారందరికీ కావాలి అన్నవాడు చేతులెత్తని గట్టిగా. నాకు కావాలి సంపూర్ణ సంతోషం అన్నవాడు చూడండి. కొంతమందికి సగమే కావాలంట, నాకైతే పూర్తిగా కావాలి ఆయన సంతోషం. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏమున్నది? సంపూర్ణ సంతోషము ఉన్నది. అందుకే ఈ సంపూర్ణ సంతోషము చేత మనం దేవుణ్ణి ఆనందించి మహిమపరచవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ సంతోషం రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ సంపూర్ణ సంతోషం మనకు కావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగో అక్కడ దేవుని వాక్యం అదే 16వ కీర్తనలో చెప్పబడుతుంది. చూడండి, 4వ వచనం ఒకసారి చదవండి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి, ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి ఎవరైతే మర్చిపోతారో, దేవుణ్ణి ఎవరైతే విడిచిపోతారో వాళ్ళందరికీ సంతోషం ఉండనే ఉండదు. నీ సన్నిధిలో చెప్పండి, నీ సన్నిధిలో ఏముంది? సంపూర్ణమైన సంతోషం. మర్చిపోకూడదు. మీరు ప్రసంగం ముగించేంత వరకు ఈ మాట మర్చిపోకూడదు. నీ సన్నిధిలో కలదు. ముగించాలి మాట. నీ సన్నిధిలో. హల్లెలూయా. గుర్రాన్ని నీటి దగ్గర తీసుకొని వెళ్తుంది, దాహం వేస్తుంది అనుకోండి, కొంచెం దానికి విడిచిపెట్టింది. దాహం వేసినప్పుడు ఎవరికైనా ఒక గ్లాసులు పాలు, చిన్న గ్లాసులు, ఎంత టీ గ్లాసులు పాలు లేకపోతే నీళ్ళు ఇవ్వండి. బాగా దాహం వేస్తున్నప్పుడు టీ గ్లాసు నీళ్ళు ఇస్తే ఇస్సిరి అవతలేస్తారు. చెంబుడు నీళ్ళు ఇచ్చినా పెప్సీ కోలా పెద్ద బాటిల్ ఒకటి ఇస్తే మొత్తం లేపేస్తారు. అంటే అంత దాహం వేస్తూ ఉంది. దాహం వేసినప్పటికీ రోట దించుతారా? మాట కూడా దేవుని మాట సంపూర్ణంగా పలకాలి మనం ఆయన సన్నిధిలో. అది హల్లెలూయా. అంటే మనసులో మాట రావాలి. నా వెనకాల మీరు రావాలి. అంతేగాని నేను వెళ్ళిన తర్వాత ఆర్చుకొని తీర్చుకొని రాకూడదు, ముందుగా రావాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఎవరికి ఇస్తారు అని అంటే దేవుణ్ణి విడిచిపెట్ట
విడిచిపెట్టకుండా ఉన్న వారికి మాత్రమే ఆయన సంతోషం కలుగు చేస్తారు. బైబిల్లో మనం చూస్తాం, చాలా మందిని, చాలా భక్తుల్ని మనం చూస్తాం. వారు దేవుడికి దగ్గరవుతూ దేవుడిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తాం. వారిలో ప్రథమమైన వాడు దానియేలును మనం చూడగలుగుతాం. దేవుడి సన్నిధిని ముమ్మారు ప్రార్థన చేస్తూ దేవుడిని సంతోషపెట్టిన వ్యక్తి, దేవుడికి ఎల్లప్పుడూ నీతి న్యాయములు కనపరిచిన వ్యక్తి, యథార్థముగా ఉన్న వ్యక్తి. అంతేకాదు, రాజు శాసనములు వచ్చినప్పటికీ శాసనాలు కూడా తిరగరాసిన వ్యక్తి. శాసనములే, ప్రార్థనే. ప్రార్థన మానడానికి వీలులేనే లేదు అని ముమ్మారు యెరూషలేము కిటికీ తట్టు తిరిగి ఏమంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఒక శాసనం ఆల్రెడీ జారీ చేయబడింది, నేను తప్ప ఇంకెవరిని మీరు ఈ ఆస్థానంలో ఆరాధన చేయడానికి వీలు లేదని శాసనం ఒకటి బయలుదేరింది. అయినా దావీదు దేవుడికి ప్రార్థన చేశాడు. దావీదు దేవుడిని స్తుతించడము మానలేదు. నీవు నేను కూడా, క్షమించారు, దానియేలు కూడా ప్రార్థన మానలేదు. నీవు నేను కూడా దేవుడిని విడిచిపెట్టడానికి వీలులేనే లేదు. ఒకవేళ విడిచిపెడితే సంపూర్ణ సంతోషం, మళ్ళీ మర్చిపోయారు, సంపూర్ణ సంతోషం ఉండదు. ఉండదు. సంతోషం ఉంటుంది, కానీ సంపూర్ణమైన సంతోషం దేవుడి సన్నిధిలోనే ఉంటుంది. ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో వారికి మాత్రమే ఆయన సంతోషం ఇస్తాడు, సంపూర్ణమైన సంతోషం. అంతేకాదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు కనుక ఆ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములు నీ జీవితానికి దేవుడు అనుగ్రహిస్తాడు. మన ఇంటికి ఎవరన్నా అతిథి వచ్చాడు, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, లాక్డౌన్ అయిపోయిన చాలా తర్వాత, ఏమండి 3-4 నెలల తర్వాత మీ ఇంటికి విజిటింగ్కి వచ్చాను అనుకోండి, గృహాన్ని దర్శించడానికి. అప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారు? కూర్చోబెట్టి కుడి చేతితో కాఫీ టీ వేస్తారు, ఎడ చేతి వేస్తారా? జాగ్రత్తగా కుడి చేతితో చూసి ఇస్తారు. ఎందుకు? కుడి చేతితోనే ఇవ్వాలి. ఎడ చేతితో, ఒకవేళ ఎడ చేతితో అన్నం పెడుతున్నారు అనుకో, ఒకవేళ మీ పిల్లలు పెడుతుంది అనుకో, అట్లా ఎడ చేతితో నేర్చుకోలేదా? మీ అమ్మ నీకు నేర్పెట్టలేదా? కుడి చేతితో పెట్టాలి అన్నం, ఎడ చేతితో పెడతారు. ఎవరన్నా మాకు కత్త ఉండేది, గుంటూరులో ఉందో కత్త, ఆమె ఎడ చేతితో పెట్టడం అలవాటు. అందుకే వాడు ఆయన అన్నం తినడం మానేసిన చేతి. మీ ఇంటికి వెళ్ళి నువ్వు కుడి చేతితో అన్నం పెట్టడం నేర్చుకునేంత వరకు నువ్వు మా ఇంటికి కాపురానికి రాబాబు అని చెప్పేసాడు. వెళ్ళిపోయి కుడి చేతితో అన్నం, అలవాటు కదండి ఎడ చేతితో పెట్టడం. ఆ తర్వాత కొంచెం కష్టం మీద మొత్తం మీద నేర్చుకొని వచ్చి చక్కగా కుడి చేతితో పెట్టడం ప్రారంభించింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మనిషి చేతిలోనే, మనిషి ఒప్పుకోవటం లేదు ఎడ చేతితో పెడుతుంటే అన్నం. మనిషి ఎడ చేతితో ఇస్తారు, ఏదో ఇస్తే డబ్బులు ఏ చేతితో ఇస్తారు చెప్పండి? ఎవరైనా ఇచ్చారనుకో 10,000 మనకి, ఏ చేతి షేకింగ్ అయిపోతాడు మంచి. ఎందుకో? అమ్మో డబ్బులు, అమ్మో లక్ష్మీదేవత, అమ్మో లక్ష్మి అని చెప్పి ఎడ చేతి పొరపాటు తీసుకోవాలి, కుడి చేతి తీసుకుంటారు. ఎందుకంటే జగనన్న కానుకైదు, దానికి జాగ్రత్తగా తీసుకుంటాం. హల్లెలూయా. మనుషులుగా మనమే ప్రతిదీ కుడి చేతితో ఇవ్వాలి. కుడి చేతిలోనే ఆశీర్వాదం ఉంటుంది. ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు, కొత్త ఇల్లు కట్టినప్పుడు ఏ అడుగు పెడతారు? ఏమండి ఏంటంటే చెప్పలేంటండి, మౌనం కూర్చున్నారు. మీకు తెలీదా పాస్టర్ గారు అని అంటున్నారు. మీరు మళ్ళీ మమ్మల్ని ఎందుకు రిపీట్ చేస్తారు? మాకు ఈ మాట మీకు తెలీదా? మీరు ఇల్లు ఓపెనింగ్ చేయలేదా అన్నట్టుగా చూస్తున్నారు. మీరు తెలుసు, కాకపోతే మీకు ఎంతవరకు తెలుసు అని అడుగుతున్నా. హల్లెలూయా. ఏ కాలు పెడతాం మనం? కుడికాలు పెట్టరా? కొత్తగా పెళ్ళైన కుడికాలు పెట్టరు. ఏంటో కుడికాల్లో ఉంది, వచ్చిన కానీ ఇది ఆరిపోద్ది అంతే. కుడికాలు పెట్టినా కొన్ని ఎనకాలు పెడితే ఏమన్నా ఎలిగిద్దానంటే ఏమో వెళ్ళవచ్చు, వెళ్ళకపోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చిందంటే కలిసి వచ్చిందని అనుకుంటారు, కానీ కుడికాలు పెడితే అంత నష్టమే. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉంటారు. ఆ తర్వాత అప్పులు పాలైపోయి ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిన వాడు చాలామంది లేకపోలేదు. మన చేతిలో, మన కాళ్ళలో ఏమీ లేదండి. దేవుడు ఈ 2 చేతుల్ని సమానంగానే సృష్టించాడు. ఒకటి
ఆశీర్వాదం, ఒకటి శాపం అని సృష్టించలేదు. రెండు ఆశీర్వాదమే. హల్లెలూయా. ఆయన కుడి చెయ్యి అంటే ఇది మేలు చేసే చెయ్యి. ఆయన దక్షిణ హస్తం అనే ఒక చోట రాయబడి ఉన్నది. అంటే ఇది మేలు చేస్తుంది అనేకుడికి. కుడివైపున వలవేమన్నాడు యేసుక్రీస్తు. ఎవరితో? పేతురుతో. హల్లెలూయా. ఎక్కడ వేయమన్నాడు? కుడివైపున వలవేమన్నాడు. కనుక మనం కుడివైపున ఉన్న ఆశీర్వాదాలు, దక్షిణ హస్తము, దక్షిణ భాగముగా ఉన్నవన్నీ దేవుడు మనకి స్వాస్థ్య భాగము చేసేటట్లుగా చేస్తాడు. ఎందుకు? ఆయన కుడి చేతిలోని నిత్య సుఖంలో ఉన్నవి అంటే అవి చాలా ఆశీర్వాదకరమైనవి, అవి చాలా రమ్యమైనవి, అవి ఎంతో మేలు చేసేవి. అంతేకాదు, ఇదిగో ఈ ఆశీర్వాదాలు, ఈ సంతోషము ఎవరికి కలుగుతుంది అన్నప్పుడు చూడండి 7వ వచనం ఒకసారి చదవండి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎంతమంది కదిలిపోతున్నారు ఈ రోజున? ఏమండి, ఎంతమంది ఈ రోజున కదిలిపోతూ ఉన్నారు? సాతాను గారు ఏం చేస్తూ ఉంటాడు? కదిలిస్తూ ఉంటాడు. వాడి పని ఏంటి? గెలకతా ఉంటాడు మేము ప్రతి ఒక్కరిని. ఇటెళ్ళి గిల్లి, అటెళ్ళి గిల్లి, అటెళ్ళి వాడిని గిల్లి, ఇటెళ్ళి వీళ్ళకి గిల్లి. వాడి పని ఏంటంటే ఒక చోట కుదురుగా కూర్చోడు, నిలబడి నీళ్ళు తాగడు, పడుకొని పోతాడు. అసలు వాడు కుదురుగా కూర్చోడు. అలాగే కొంతమంది స్థిరముగా ఉండరండి. కొంతమంది స్థిరమైన పునాదులు నిలిచి ఉండరు. దేవుడు మనల్ని చేసి ఉన్నాడు, దేవుడు మనల్ని తయారు చేసి ఉన్నాడు. ఈ విశ్వాసం మనం కదలని వారుగా, చెదలని వారుగా, కదల్చబడకుండా స్థిరమైన వారుగా ఉండాలి. ఇది ఏ జీవితం? ఆత్మీయ జీవితం. దీంట్లో మనము స్థిరముగా, బలముగా నిలిచి ఉండాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనము స్థిరముగా ఉంటేనే, కదల్చబడిన వారుగా ఉంటేనే మనకు ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములు కలుగుతాయి. ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎందుకు ఈ రోజున తప్పిపోతున్నాను అంటే ఆయన మన పక్షాన లేక, ఆయన మన పక్షాన ఉన్నాడనే సంగతి గ్రహించక, ఆయన మన పక్షాన ఉన్నాడన్న సంగతి వివేచన లేక, ఆలోచన లేక చాలా మంది తప్పిపోతూ ఉన్నారు. ఏదన్నా చిన్న సందర్భంలో మనకి కీడు కలిగినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి కుమిలి కృషించిపోతున్నారే కానీ దేవుడు మన పక్షాన నిలుచుకున్నాడు. ఇది ఆయన మన కుడి పార్శ్వమున ఉన్నాడు. మనము ఎప్పటికైనా దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారుగా సంగతి గ్రహించి మనము స్థిరమైన వారుగా, బలమైన వారుగా ఉండాలని చాలా మంది మర్చిపోతూ ఉన్నారు. ఈ రోజున ఈ పగటి వేళ వాక్యం వింటున్న మనందరం కదల్చబడని ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాముగాక. దేవుడు సన్నిధిలో మనము స్థిరమైన వారుగా ఉండాలి. వ్యాపారంలో స్థిరంగా ఉండాలి, చేస్తున్న చేతి పనుల స్థిరత్వం ఉండాలి, విశ్వాస జీవితంలో స్థిరత్వం ఉండాలి. అటు ఆత్మీయ జీవితంలోనూ, ఇటు శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను, ఏమండి మానసికంగాను స్థిరపరచబడాలి. కదల్చబడని వారుగా మనము ఉండాలి. మరొక కీర్తనలో ఆయన అంటాడు, ఎందుకు నేను కదల్చబడట్లేదు అని అంటే, ఆ మాట కూడా ఉంది కదా బైబిల్లో, ఎందుకు కదల్చబడము అని అంటే ఇదిగో అదే 8వ వచనంలో ఉన్నది. సదాకాలం యెహోవా యందు గురి నిలుపుచున్నాను. ఏమన్నట? ఏంటంటే 16వ అధ్యాయం 8వ వాక్యం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎప్పటి వరకు? ఏ కాలం? చెప్పండి. సదాకాలం. ఈ కాలం, వర్షాకాలం, లేకపోతే ఈ లాక్డౌన్ కాలం, ఇది అయిపోయిన కాలం, తర్వాత వచ్చే సంవత్సరం, లేకపోతే పై వచ్చే సంవత్సరం. హల్లెలూయా. క్రైస్తవుడికి రిటైర్మెంట్ ఉంటుందా? ఏమంటే ఉంటుందా? అందరికీ రిటైర్మెంట్ ఉంటాయి కానీ క్రైస్తవుడికి రిటైర్మెంట్ ఉండనే ఉండదు. మనం సదాకాలం దేవునిలోనే ఉండాలి. ఏ కాలం? అన్ని కాలం. అంటే సదా అంటే ఇక కొనసాగేంత వరకు, నువ్వు భూమి మీద నీకు ఊపిరి ఉన్నంత వరకు నువ్వు దేవునిలోనే కదల్చబడకుండా కొనసాగాలి. ఎందుకు మనం కదల్చబడకుండా ఉండాలి? ఆయన ఎందుకు మనం గురి నిలిపితే మనము కదల్చబడము. దేవుని వాక్యం కూడా అదే చెప్తా ఉన్నది.
ఇంకో మాట కూడా మీరు చదవండి. యెషయా కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 5వ వాక్యం కూడా చదవండి. 476. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి ఏం లేదు, చలనం. అంటే అర్థం ఏంటి? ఇక దానికి కదలిక ఉండదు. మరి ఈ రోజున దేవుడు మన హృదయంలో ఉన్నాడా? పట్టణం అంటే మన మనిషికి పోల్చబడింది. మనలో దేవుని వాక్యం ఉంటే, మనలో దేవుని ఆత్మ ఉంటే, మనలో దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనం ఎన్నటికీ కదల్చబడం. వీగిపోతున్నాం, వాడిపోతున్నాం, ఏమండి విడిపోతున్నాము, లేకపోతే దూరం అయిపోతున్నాము, మనం చేతగాని వారిగా దేవుడి సన్నిధిలో నిలబడుతున్నాము అన్నప్పుడు మనము కదల్చబడుతూ ఉన్నాం అన్న సంగతి వాస్తవం. నువ్వు స్థిరమైన వ్యక్తిగా, బలమైన వ్యక్తిగా ఉండాలి అన్నప్పుడు దేవుని నీవు, అది కీర్తనకారుడు మొదటి వచనంలో చెప్తున్నాడు, దేవా దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. హల్లెలూయా. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను. చెప్పండి, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను. శరణు శరణు మా దేవా యెహోవా. అంటే శరణం, ఇక నీ చరణమేనయ్యా, ఇక నీ పాదాలనయ్యా, నా గతి నీవేనయ్యా అన్నట్లుగా. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. ఎప్పటి వరకు? ఇప్పుడు యుగము, అంటే యుగం ముగించేంత వరకు. నాకు ఒకటి జొడ్లు కట్టేస్తారు, ఆ గోడ కదా ఈ గోడ, ఈ కిటికీ కదా నా గుమ్మ, ఆ గుమ్మం కదా ఈ గుమ్మం. అసలు మారాల్సింది ఎవరు? చెప్పండి. మనం మారాలి, మన మనస్సు మారాలి. అప్పుడు అన్నీ బాగానే కనపడతాయి మనకి. మనం మారకుండా అవన్నీ పగలగొట్టి కట్టి పగలగొడతానే ఉంటాం. మరి డబ్బులు ఎందుకు పోయి? ఎందుకు బాబు? చేసేది పని మాత్రం తిన్నగా ఉండదు. మరి డబ్బులు ఎందుకు పోవండి? మొత్తం పోతాయి. ఎలా పోతాయి? చీపులతో ఊడిచినట్టుగా పోతాయి, మొత్తం దారాదత్తంగా అయిపోతాయి, దోపుడు సొమ్ములో మార్చబడతాయి, ఎవరో వచ్చి దోచుకొని వెళ్ళినట్లుగా ఉండిపోతాయి. రాత్రి 10,000 పెట్టామండి ఇంట్లో, తెల్లసరికి ₹1 కూడా కనిపించదు. అప్పులు వాళ్ళు, ఇంటి చుట్టూ అప్పులు వాళ్ళే, ఇంటి చుట్టూ. చెప్పండి, మీరు కాదు రేపు మీ ఇళ్ళ చుట్టూ రారు. కొంతమంది ఇళ్ళకి ఎప్పుడు వారాలోళ్ళు, సీడీలోళ్ళు, వడ్డీలోళ్ళు, అప్పులోళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఇక వాళ్ళకి ప్రార్థన చేయాలనిపించిందా? చెప్పండి. వాళ్ళకు ఆలోచన ఉండదు, ప్రార్థన చేయాలి, దేవుడి మీద ఆధారపడాలి, వాక్యం చదువుకోవాలి ఉండవు. ఇక వాళ్ళు ఎవరు విడిచిపెడతారు? వాళ్ళు యెహోవాని విడిచిపెట్టి శ్రమలు గుండా వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలియదండి. మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు అర్థమైంది అన్నట్టు, కానీ పతనమైనప్పుడు తెలియదు అంటారు వాడికి. మనిషి అభివృద్ధి పొందుతున్నప్పుడు తెలుస్తుంది, కానీ పతనం అయిపోయి పడిపోయేటప్పుడు అర్థం కాదు. పడిపోయిన తర్వాత తెలిసింది అతనికి, అయ్యో నేను ఆత్మీయ జీవితంలో పడిపోయాను, నా వ్యాపారంలో పడిపోయాను, నేను దీనావస్థలోనికి వెళ్ళిపోయానని పడిపోయిన తర్వాత కానీ తెలియదు. కనుక నువ్వు గమనించాలి, దేవుడు నీలో ఉంటే, నువ్వు దేవుడిని అంటి పెట్టుకొని ఉంటే, ఇంటి చుట్టూ ఫోటోలు కాదు, లేకపోతే ఎక్కడెక్కడో కాదు, మనం చేయవలసింది హృదయం పూర్వకంగా దేవుణ్ణి ఆరాధన, హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. మనసుతోనూ ఆత్మతోనూ పౌలు గారు చెప్పినట్లు దేవుణ్ణి మనము స్తుతించి కనపరచాలి. హల్లెలూయా. అందుకే ఈ పాట పాడేదారు, పెట్టినాయన మేలులు నీ మేలులు. మన సంగీతం ఏదండి? మన సంగీతం చేతులేనండి. మన సంగీతం పట్టండి. మేలులు నీ మేలులు,
పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల అందరూ పాడాలి అప్పుడు పాడాలి మనసయ్యా మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేనయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేనయ్యా నీ పావులకు మనసయ్యా యేసయ్యా పావులకు మనసయ్యా పావులకు మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా హల్లెలూయా. మనం మర్చిపోవడానికి వీలు లేనే ఎవరిని ఎవరినండి చెప్పండి ఎవరిని దేవుడి సన్నిధిని మర్చిపోకూడదు. ఎక్కడ ఉంటాడు దేవుడు? అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి అన్నింటిలో ఉంటాడు ఆయన అందరి మీద ఉంటాడు ఏమండి ఆయన ఎప్పుడు దాటిపోయేవాడు కానీ మనకి మేలు చేస్తాడు ఆయన కుడి చేతుల నుంచి సుఖములు కలవు కనుక ఆయన సన్నిధిలో ఆయన ఉంటాడు ఏంటి ఆయన సన్నిధి మీ దేహమే దేవునికి సన్నిధి అంటే ఆలయం మీ దేహమే దేవునికి ఆలయమై ఉన్నది కనుక మీరు అన్నడు తప్పిపోవడానికి వీలులేనే లేదు హల్లెలూయా శ్రమలు వస్తాయి మనిషి అన్న తర్వాత ఏమొస్తాయి శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఏమొస్తాయి ఇరుకులు వస్తాయి కొంచెం ఇరుకుగా ఉంటుంది ఇరుకుగా వెళ్ళేటప్పుడు కొంచెం రాసుకుంటుంది కొంచెం గుంజుకుంటాయి కొంచెం ఒళ్ళు గీరుకుపోతుంది సీరుకుపోతుంది అప్పుడు రక్తం కారుతా సీరుకుపోతుంది అని కారి చూస్తున్న కారుతున్న రక్తాన్ని చూసిన ఒకవేళ బాధపడకూడదు ఇరుకు మార్గాలను వెళ్ళినప్పుడు కూడా సంతోషించాలి హల్లెలూయా. అందుకే రాత్రి చెప్తా వచ్చి యోబు గురించి చెప్తున్నప్పుడు యోబు భార్య ఎలాంటిదంట అన్నీ ఉన్నప్పుడు వెళ్ళి ఏం చేసింది గుళ్ళోకి వెళ్ళి ఎగిరెగిరి కొట్టింది కంట అందదుగా అందుకే ఎగిరెగిరి కొడతారు కొంతమంది చూడ ట్యాంగ్ 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 ఎప్పుడు మేలు చేసినప్పుడు అదే కీడు జరిగినప్పుడు ఏమన్నా కాస్త కాలం తప్పినప్పుడు వారి స్థితిగతులు మారినప్పుడు వాళ్ళు వెళ్ళి దేవుని స్తుతించగలుగుతున్నారా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా దేవుని స్తుతించగలుగుతున్నామా అన్నీ ఇచ్చినప్పుడు స్తుతించామే ఏమీ లేకపోయినా స్తుతిస్తున్నాము మనం హల్లెలూయా స్తుతించడం ఆ సమయంలో ఏం చేస్తారు చాలా మంది సణుగుతారు ఎవరి మీద దేవుడి మీద మనుషుల మీద కూడా సణుగుతారు దేవుణ్ణి సణుగుతారు మనుషుల మీద సణుగుతారు రాత్రి వాక్యం ఏం చెప్పుకున్నాం మనం వాళ్ళు దేవుడిని ఏం చేస్తున్నారంట వచ్చినోడు చెప్పండి ఏం చేస్తున్నారు వాళ్ళు రాత్రి దేవుడిని నిందిస్తున్నారు దూషిస్తున్నారు నువ్వే దేవుడు అయ్యా ఏం చేస్తున్నావు నాకు మేలు అని దేవుడిని దూషిస్తున్నారంట వాళ్ళంతా కలిసి నేను దేవుడిని దూషించకూడదు మనం చేసే తప్పులను ఏమండి ఎవరిని దూషిస్తాం దేవుడిని దూషిస్తున్నాం ఎంత భక్తులు అంటే చాలా కొన్ని చోట్ల మేము చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మాటలు వింటూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది చేసేదంతా మనమైతే దూషించేది ఆయన్ని కోట పెట్టుకుని వర్షం వచ్చిందనుకో ఎవరినంటాం మనం సైతంగడు ఇప్పుడే వచ్చాడా ఇప్పుడే రావాలా నా ఇల్లే కనపడింది సైతంగడు లైట్లు పెట్టి మైకులు పెట్టి అందరిని పిలిచి పలారాలు పెట్టి ఏమండి పెద్ద ఎత్తున భోజనాలు పెడితే నా ఇంటికి అవుతాడు సైతంగడు వర్షం రూపంలో వచ్చాడు సైతంగడు వీడు పెద్ద సైతంగడు ఏ సైతన్నది చెప్పండి మీరు అంటారు ఏ సైతన్నది దొడ్డు సైతం ఏ సైతనా ఏంటంటే మౌనం ఉన్నారు తినరా లేదా పొద్దునే ఉపవాసమా హల్లెలూయా చెప్పండి ఏ సైతం అనేది
ఒడ్డు సైతం వచ్చింది. మేమే కోట పెట్టుకుంటే ఈ సమయంలో వాన రావాలా, ఈ సమయంలో కరెంటు పోవాలా, సైతానుడు కరెంటు తీసేసాడు అని మాట్లాడితే వాడిని తిడతా ఉంటారు. ఇట్లా ఒక ఆయనంట సైతాన్ మాట్లాడాడు. అనగానే పాస్టర్ గారు వచ్చే బ్రదర్ భయపడిపోయాడంట. అమ్మో ఏంటి ఎట్లా గర్జిస్తున్నాడు, ఎట్లా వస్తున్నాడు అంటే నేను తుప్పు అనుకున్నాడంట. మరలా ఉన్నటువంటి అందరూ కొంచెం దూరం అని అంటున్నాడంట. ఏంటి పాస్టర్ గారికి కనపడుతున్న సైతానా, మనకి ఏడ కనిపించట్లేదండి, ఈ పాస్టర్ గారికి కనపడుతున్న సైతానా అన్నట్లుగా ఆయన చూస్తున్నాడంట. ఈసారి కూడా వస్తే నా గుండె అసలే చెప్పండి, కొంతమంది గుండె వీకు, అందుకే అయ్యో ఈ వీక్ అయిపోద్దని సీకిపోద్దని పాస్టర్ గారి దగ్గరికి పాస్టర్ గారు ఈసారి కనుక మీ సైతాన్ని కనపడితే గద్దించేటప్పుడు ఒక్క నిమిషం ముందు నాకు చెప్పు, అట్లా గద్దించినప్పుడు నేను అసలు దూరం నిలబడతాను, ఈ సౌండ్ అనుకున్నాను. అప్పుడు నువ్వు అరుసుకో, ఎంతైనా అరుసుకో. హల్లెలూయా. అది వచ్చినప్పుడు గద్దెచ్చుకుపోయామే అనుకో, అది వచ్చి ఇంట్లో పడి మనల్ని ఆవరించేసింది, అది ఇంట్లోకి వచ్చేసి మన జీవితాన్ని పాడు చేసేస్తుంది. ఆ సమయంలో చెప్పడం కాదు బాబు, దాన్ని గద్దెంచాలి. గద్దెంచకపోతే అది మన ఇంట్లో కూడా వచ్చేసే ప్రమాదం ఉంది. హల్లెలూయా. అన్నాడా, అది వెనక్కి పోయి ముందుకు నెట్టిందట, ఏమి లేకుండా బొమ్మబారు పడ్డాడు. అట్లాగే కొంతమంది మాట్లాడితే సాతాను మీద, లేకపోతే వాతావరణం మీద, ప్రకృతిను, కరెంటును, ఇంకా వాడిని వీడిని తిప్పుకుంటూ ఉంటాం మనం, వాస్తవమే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మనకు వస్తున్న ప్రతి సమస్యను బట్టి, చిక్కును బట్టి, చిరాకును బట్టి, విసుగుదలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించబోతున్నమై ఉన్నాము. చిరాకులు పరాకులు వస్తూ ఉంటాయి, కానీ ఆ సమయంలో ఒకసారి దేవుణ్ణి స్తుతిద్దాం, ఒకసారి దేవుని నామాన్ని మహిమపడదాం, ఒకసారి దేవుణ్ణి తలచుకుందాం. మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించారు, మన కొరకు ఎన్నో నోరు తెరవంటారా, ఎన్నో శ్రమలు అనుభవించాడా లేదా? అనుభవించాడు. హల్లెలూయా. 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 మీరు అంత నిరాహార దీక్ష చేస్తున్నారు ఈరోజు, కనీసం పాలు కూడా తాగండి, మంచిగా కొట్టి నిరాహార దీక్ష తడిపెట్టండి. నిమ్మరసం కూడా తెమ్మలా ఉంటే నిమ్మరసం ఏంటి నాకు నిరాహార దీక్ష చేశారంటే ఇక్కడికి వచ్చి హల్లెలూయా నోరు తెరవండి. నేను మాస్క్ పెట్టుకోలేదుగా, కొంతమంది పెట్టుకున్నారు, వాడు తెలుస్తున్నాను తెరవట్లేదు. మొత్తం గట్టిగా చెప్పడం హల్లెలూయా. హల్లెలూయా. మీ దగ్గర సంతోషం లేదండి, మీ సంతోషం ఎక్కడ విడిచిపెట్టి వచ్చినట్టున్నాను. ఎవరో మీ సంతోషాన్ని కాదేశారు. కాదు, ఇప్పుడే దేవుడు మీ అందరికీ సంతోషము కలుగు చేయనుగాక. దేవుడు సన్నిధిలో నిత్య సుఖమును మనం అనుభవించుదుముగాక. దేవుడు రాకడ వరకు మనం సమీపించుదుముగాక. దేవుడే కనుక వస్తే మనం కదల్చబడిన వారుగా, స్థిరమైన వారుగా ఉందుముగాక. చిన్నవాక్యం దేవుడు మన వెనుకలో నీరు గట్టి ఫలింపజేయునుగాక. ఈ సమయంలో పాట పాడుకుంటూ ఉండగా హృదయపూర్వకమైన కానుక పరిచయం చేసుకుందాం. ఆ తర్వాత ఈ గుడిని ముగించుకుందాం. ఎన్నని చెప్పెదను యేసయ్యా